హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. ఎలాన్ మాస్క్ ఏమంటున్నాడంటే టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమా ఇస్మార్ట్ శంకర్ సినిమాలో హీరో రామ్ కి తలలో చిప్ ను అమర్చినట్టు చూపిస్తారు. మాటి మాటికి అతని ప్రవర్తనలో మార్పులు వస్తుంటాయి. అయితే అది సినిమా కాబట్టి మెదడులో చిప్ అమర్చినట్టు చూపిస్తారేమో, నిజ జీవితంలో సాధ్యం కాదేమో అని చాలా మంది అనుకున్నారు. కానీ అది నిజ జీవితంలో కూడా సాధ్యమే అని అంటున్నారు శాస్త్రవేత్తలు. అంతేకాదు, మనిషి మెదడులో చిప్ ను అమర్చే ప్రయోగంలో సైంటిస్టులు ఒక అడుగు ముందుకు వేశారు. దానికి సంబంధించిన విషయాలనే ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిసారిగా ఒక మనిషి మెదడులో చాలా సక్సెస్ఫుల్ గా చిప్ ను అమర్చామని చెప్పుకొచ్చారు న్యూరాలింక్ ఫౌండర్ ఎలాన్ మాస్క్. మెదడులో చిప్ అమర్చబడిన వ్యక్తి చాలా వేగంగానే రికవర్ అవుతున్నాడని చెప్పారు. తొలినాళ్ల ఫలితాల్లో తాము చాలా క్లియర్ గా న్యూరాక్ స్పైక్ డిటెక్షన్ ను కనుగొన్నామని వెల్లడించారు. మనిషి మెదడును నేరుగా కంప్యూటర్తో సమన్వయము చేసే పద్ధతిని బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ అని అంటారు. ఇటువంటి ప్రయోగాలకు అమెరికాలో ఎఫ్డిఏగా పిలువబడే ఆహార ఔషధ నియంత్రణ సంస్థ 2023లో ఆమోద ముద్ర వేసింది. ఈ న్యూరాలిక్ చిప్ ప్రయోగాలను ఇప్పటికే పందులు, కోతుల మీద చేసి సత్ఫలితాలను సాధించారు అక్కడి శాస్త్రవేత్తలు. ఆ ఫలితాలు సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు మనుషుల మీద కూడా ప్రయోగాలను ప్రారంభించారు. ఈ న్యూరాలిక్ చిప్ ప్రాసెస్ అనేది చాలా సేఫ్ ప్రాసెస్ అని, పైగా చాలా నమ్మదగినదని అంటున్నారు. ఇక కోతి మెదడులో ఈ చిప్ ను శాస్త్రవేత్తలు అమర్చారు అని చెప్పుకున్నాం కదా, ఆ కోతి వీడియో గేమ్స్ కూడా ఆడిందట. ఈ న్యూరాలిక్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ అనే పద్ధతిలో 8 మిల్లీమీటర్ల వ్యాసం ఉండే ఒక N1 అనే చిప్ ఉంటుంది. ఆ చిప్ ఈ మొత్తం ప్రయోగానికి కీలకం. ఈ చిప్ కి సన్నటి ఎలక్ట్రోడ్లు కూడా ఉంటాయి. ఆ ఎలక్ట్రోడ్ల మందం మన తలలోని వెంట్రుకలలో 20% మాత్రమే. ఇక ఈ ఎలక్ట్రోడ్లు చాలా సుతిమెత్తంగా ఉంటాయి. అలాగా అన్ని వైపులకు చాలా తేలికగా వంగేలా కూడా ఉంటాయి. ఈ పరిశోధనలో భాగంగా మన బుర్రెలో చిన్న భాగాన్ని తొలగించి అక్కడ N1 సాధనాన్ని బిగిస్తారు. ఈ చిప్నకు ఉండే సన్నటి ఎలక్ట్రోడ్లను మెదడులోకి పంపించబడతాయి. మనిషి తలపై అమర్చే ఒక చిప్పులో 3000కు పైగానే ఎలక్ట్రోడ్లు ఉంటాయి. ఆ ఎలక్ట్రోడ్లు మెదడులోని ముఖ్యమైన భాగాలకు దగ్గరగా ఉండేలా ప్రవేశపెడతారు. ఈ ఎలక్ట్రోడ్ల మెదడులోని న్యూరాన్ల మధ్య ప్రసారం అవుతున్న సందేశాలను గుర్తించి ఆ విషయాలను చిప్కు చేరవేరుస్తారు. ఒక చిప్పులోని ఎలక్ట్రోడ్లు మనిషి పుర్రెలోని 1000 న్యూరాన్ల చర్యలను పరిశీలించగలుగుతాయి. మొత్తం మీద చూస్తే ఒక మనిషి పుర్రెల్లోకి 10 చిప్పులను ప్రవేశపెట్టొచ్చని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇన్స్టాల్ చేయడం పూర్తయ్యాక ఈ BCI మెదడు నుంచి విద్యుత్ సంకేతాలను పంపడం, అందుకోవడం, ప్రేరేపించడం వంటివి చేస్తుంది. ఆ విద్యుత్ సంకేతాలను చిప్ కి కనెక్ట్ అయి ఉన్న కంప్యూటర్లు విశ్లేషించగలిగే ఆల్గోరిథంలుగా మారుస్తుంది. ఇప్పటి వరకు మనం న్యూరాలింక్ ప్రాజెక్ట్ గురించి మాత్రమే వింటూ వచ్చాం కాబట్టి మనకు దీని గురించే తెలుస్తూ ఉంది. కానీ న్యూరాలింక్ ప్రాజెక్ట్ మాదిరిగానే మరికొన్ని సంస్థలు కూడా ఇటువంటి ప్రయోగాలు చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియాకు చెందిన సింక్రాన్ అనే సంస్థ గురించి చెప్పుకోవాలి. 2022 జూలై మాసంలోనే యునైటెడ్ స్టేట్స్ కి చెందిన ఒక వ్యక్తికి ఈ తరహా చిప్ ను అమర్చారు సింక్రాన్ వారు. అయితే సింక్రాన్ వారు వేరే తరహాలో ప్రయోగం చేస్తున్నారట. వీరు న్యూరాలింక్ వారి మాదిరిగా పుర్రెకు ఎలాంటి కోత పెట్టడం లేదని అంటున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.